సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు అవుతాడండి. ఎందుకని? ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నీ పెంచాడు కదా, ఏం చేసిండు? ఇప్పుడు 10 లక్షల అప్పు చేసి పెట్టిండు. 10 లక్షల అప్పు మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్పు ఉంది. ఆ అప్పులన్నీ తీర్చుకోవాలి, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు అయితేనే బాగుంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఆయన వచ్చినా కానీ కూడా ఉన్న అప్పులు ఆయనే తీర్చుకోవాల్సి వస్తుంది, ఇంకా ఆయన కూడా ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది కదా అని అంటున్నారు కదా, మరి అంటే ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్ని ఏదైనా విద్యుత్ ఛార్జీలు తగ్గాలి అన్నాడు ఆ రోజు. ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచిండు. మద్యపానాన్ని నిషేధం చేస్తాం అన్నాడు, చేయలేదు. ఇట్లా అన్నీ చాలా ఏ ఒక్కటి చూసినా మనకు ప్రజలకు 10 రూపాయలు ఇస్తున్నా అంటే ఈయన 100 రూపాయలు తీసుకుంటున్నాడు ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదొకటి. ఇట్లే అన్నీ ప్రతి ఒక్క విషయంలో ఉడక ఆడ ఏం చేసిండు చెప్పండి. ఆయన పలాంది రాజధాని కడతా అని చెప్పిండు, 3 రాజధానులు కడతా అన్నాడు. ఎక్కడ కట్టిండు రాజధాని? కర్నూలులో కట్టిండా లేకపోతే వైజాగ్లో కట్టిండా? ఇప్పుడు ఏదైనా పని చూపించాలి కదా, చేసిన పని. ఇప్పుడు జనాలందరికీ మాకు సంక్షేమ పథకాలు బాగుంది అందుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఆయన తీసుకున్నది ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నాడు అని చెప్పిన కదా. అట్లనే ప్రజలతో నుండి తీసుకొని పెడుతున్నాడు. కానీ ప్రజలకు ఏ రకంగా కంపెనీలు తీసుకురావాలి? ఇప్పుడు అదే అక్కడ కంపెనీలు కూడా ఇక్కడ రావడం, కొన్ని తెలంగాణ కూడా కంపెనీలు వచ్చినవి, ఇట్లా కొన్ని కంపెనీలు కూడా అక్కడ ఉంటే వెళ్ళిపోతుంటాయి. కంపెనీలను ప్రోత్సహిస్తలేడు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ రావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావట్లేదు ఈయన వచ్చినాక. ఉన్న కంపెనీలే పక్క రాష్ట్రాలకు పోతుంటాయి. అసలు అన్నీ ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. దాని గురించి ఇప్పుడు అన్నీ పెరిగినాయి కాబట్టి ధరలు కూడా చంద్రబాబు అవుతాడు సీఎం అనేది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినా కానీ కూడా మాకు అంతగా ఏం చేయరు, ఇప్పుడు వాలంటీర్ ద్వారా పెన్షన్స్ అని ఇస్తున్నారు కదా, అవి ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. పెన్షన్ వాలంటీర్ ద్వారా పెన్షన్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు గారు వచ్చాక ఇవి తీసేస్తారని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక అవి తీసేస్తాడు అని మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. తీసేయకపోవచ్చు ఉడక. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా ఉడక అందరికీ పబ్లిక్ మంచి జరగాలి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉండవో ప్రైవేట్ ఉద్యోగాలు అంతకు 4 అంతలు రావాలన్నా, కొందరికి యువతకు నిరుద్యోగం పోవాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, అంటే ఇప్పుడు లెక్కల ప్రకారంగా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఈయన 5 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చేసిండు, ఎన్ని రోడ్లు వేసిండు, ఎన్ని సీసీ రోడ్లు వేసిండు, ఎంతమందికి ఇండ్లు కట్టించిండు, ఏం జరిగింది అక్కడ అభివృద్ధి ఏం జరిగింది అనేది జనం చూస్తుంటారు అన్నమాట. ఇవాళ అది చంద్రబాబు నాయుడు ఆయంలో ఎంత చేసిండు. ఇప్పుడు మాటలు నడుస్తుండే కానీ జగన్మోహన్ రెడ్డి పనులు నడుస్తలేవు కదా. ఎక్కడ ఇప్పుడు రాజధాని పలాంతోనే కట్టించిండని మీరే చెప్పండి. ఇక్కడ ఒకటి కాదు 3 రాజధానులు కట్టిస్తున్నాడు, 3 ఒకటన్నా కట్టించిండే లేదు కదా. అట్లా అంటున్నాను నేను. దాని గురించి పనులు చేయట్లేదు కాబట్టి ఎక్కడ కూడా పనుల విషయంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగుపోయింది ఈ 5 ఏళ్ళల్లో. అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ అప్పులలో అగ్రస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. అట్లా కొన్ని విషయాలలో ఏవైతే మనకు మంచి జరగాలని అందులో డెవలప్మెంట్ విషయంలో జరగలేకపోయింది. దాని గురించి ఇవన్నీ అప్పులు పెరిగినవి అన్నమాట, చాలా పెరిగినవి అన్నమాట. ప్రతి ఒక్క ధరలు కూడా మనం ఇలా ఒక ఉప్పు ప్యాకెట్ కొనాలంటే ఇప్పుడు రూపాయి ఉన్నది, ఇవాళ 20 రూపాయలు 10 రూపాయలు అంటున్నారు. ఇట్లనే ప్రతి ఒక్కటి పెంచిండు అన్నమాట. పెంచి ప్రజలను సామాన్యుడి ప్రజలకు జీవించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సామాన్యుని దృష్టిని పెట్టుకొని పాలన చేస్తలేడన్నమాట.